ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఒక వెరైటీ ఐటమ్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దీని గురించి తర్వాత చెప్తా, కానీ మొన్న నేను ఒక వీడియో చేసిన కదా, ఎయిర్ కూలర్ అని, అంటే CPU కూలర్ ఉంటుంది కదా కంప్యూటర్ది, దాని అన్బాక్సింగ్ వీడియో. ఆ వీడియోలో నేను చెప్పిన నా దగ్గర సోనీ నెక్ బ్యాండ్ WIC100 ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, వైర్లెస్వి. ఇవి ఎవరన్నా మన ఒక లక్కీ సబ్స్క్రైబర్కి నేను శివరాత్రి రోజు ఇస్తా అన్నా, కానీ ఇంకా నిన్న శివరాత్రి ఫెస్టివల్ బిజీలో నేను అసలు పొద్దున్న బయటికి వెళ్తే గుడి అదంతా అటు ఇటు తిరిగేసి ఇంటికి వచ్చేరకు లేట్ అయిపోయింది. ఇంకా నిన్న వీడియో చేయలేకపోయినా కదా, అందుకే ఈరోజు విన్నర్ని సెలెక్ట్ చేస్తా. చాలామంది నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటా అనుకుంటారు, నాకు ఎవరు తెలియదు సబ్స్క్రైబర్స్. జస్ట్ కమెంట్స్ సెక్షన్లోంచే పిక్ చేస్తూ ఉంటాను. నేను రెగ్యులర్గా నాకు ఫాలో అయ్యే వాళ్ళని పిక్ చేసి మళ్ళీ అందులోంచి డబుల్ ఫిల్టర్ చేస్తాను. నేను ఇట్లా మామూలుగా మీకు ఒకసారి చూపించిన నా వీడియోస్లో కమెంట్స్ ఇట్లా స్క్రోల్ చేసి ఎక్కడో ఒక ప్లేస్లో ఆపుతా. ఎవరి పేరు వస్తే ఆ పేరుకి నేను సెలెక్ట్ చేసి అట్లా 5 పేర్లు సెలెక్ట్ చేస్తాను నేను ఎప్పుడు ప్రతిసారి. ఇది 5 స్లిప్స్ ఇక్కడ రాసిన. ఫస్ట్ పేరు వచ్చేసి బోనగాని హరీష్ 1055, ఇది. సెకండ్ పేరు వచ్చేసి చెల్పూరి రాకేష్ చారి, ఇది. ఇంకా థర్డ్ వచ్చేసి సిద్ధు ఫర్ యూ 786, ఇంకా మార్లు మహేష్ 4th, ఇంకా మురళి జన్గాం 6786. ఈ 5 పేర్లు సెలెక్ట్ చేసిన నేను. ఈ 5 ఏం చేస్తా అంటే ఆ బాక్స్లో వేసి 5లో ఒక్క విన్నర్ని సెలెక్ట్ చేస్తా. ఇంకా అట్లా తీస్తాను నేను. యాక్చువల్గా మనకి ఎవరు పరిచయం, నాకేం పని, నాకు మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వడానికి పెట్టినప్పుడు మన సబ్స్క్రైబర్స్కే ఇవ్వాలి కదా. అట్లా ఇంకా అది టోటల్లీ లక్ పైన డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎవరికైనా ఇవ్వాలని నేను అనుకున్నా ఇవ్వలేను. ఇట్లా మిక్స్ చేసి ఇస్తా, అంటే పార్షియాలిటీ ఉండొద్దని చెప్పేసి. ఇంకా అంతే, వాళ్ళకి లక్ ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. కొంతమంది అంటారు, అబ్బా ఎన్ని కమెంట్స్ చేస్తున్నాం సార్, మాకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదని చెప్పేసి. నేనేం చేయలేను కదా. ఇట్లనే నేను బాక్స్లో వేసి ఇందులో లక్కీ ఎవరు ఉంటే వాళ్ళకు వస్తుంది. ఇంకా నాకు దాంతో సంబంధం ఉండదు, నేను ఎవరిని పార్షియాలిటీ చూపించినట్టు కూడా ఉండదు. ఏదో ఒక పేరు సెలెక్ట్ చేస్తాను. చెల్పూరి రాకేష్ చారి. ఆయన కమెంట్కి, అదే ఎయిర్ కూలర్ వీడియోలో కమెంట్కి రిప్లై చేసి నాకు మెయిల్ పైన అడ్రస్ అవి డీటెయిల్స్ కాంటాక్ట్ చేసి ఇచ్చేస్తే ఆయనకి ఇది సోనీవి WIC100 నెక్ బ్యాండ్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఇవి ఆయనకి పంపించేస్తాను. ఇట్లా సెలెక్ట్ చేస్తాను. ఇంకా కూడా లైక్ కొట్టండి, ఎందుకంటే నా దగ్గర మస్తు ఐటమ్స్ ఉన్నాయి. మధ్యలో అన్ని వీడియోస్లో ఇచ్చేస్తూ ఉంటాను. అన్నీ నేను పెట్టుకొని ఏం చేస్తాను, అన్నీ తీసి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతా. అయితే ఈరోజు మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. TR1 అని చెప్పేసి, ఇది యాక్చువల్ స్పీడ్ గన్ అంటే పోలీసు వాళ్ళు ఎవరన్నా స్పీడ్ లిమిట్ దాటితే వాళ్ళకి చలాన్ చేస్తారు కదా, అట్లాంటి పర్పస్కి కూడా యూజ్ చేయొచ్చు. కానీ నేను తెప్పించింది మా ఫ్రెండ్ కోసము. ఇది చైనా నుంచి డైరెక్ట్ తెప్పించిన. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇది ఏంటిదంటే, మా ఫ్రెండ్ బిల్డర్, ఆయన చాలా కన్స్ట్రక్షన్స్ అవి చేస్తూ ఉంటాడు కదా. అయితే ఆయన ఎండలో మొత్తం ఈ సమ్మర్లో అటు ప్రతి బిల్డింగ్ దగ్గరికి పోయి అవి అంటే ఎంతవరకు, ఏ లెవెల్ ఎంతవరకు వచ్చింది, హైట్ ఎంత వచ్చింది, ఎలివేషన్ ఎట్లా వచ్చింది, దాని విడ్త్ ఎట్లా వచ్చింది, అంటే హారిజాంటల్ లెంత్, వర్టికల్ హైట్, ఇవన్నీ చెక్ చేయాలంటే చాలా ఆయనకు ప్రాబ్లం అవుతుంటుంది. అంటే ఎవరన్నా సపరేట్ ఇంజనీర్ని పెట్టి ఇంకా వేరే స్టాఫ్ని పెట్టి పంపించి చెక్ చేయాలి కదా. ఇలాంటివి ఆయనకి యూజ్ వస్తాయని ఎవరో చెప్పినట. ఆయన మోడల్ సెలెక్ట్ చేసి నాకు అడిగిండు, మీకు ఏమైనా సోర్స్ ఉంటే తెప్పియండి అని చెప్పేసి. నేను డైరెక్ట్ బెంగళూరు నుంచి తెప్పించిన. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇది ఏంటిదంటే మీకు ఇందులోంచి అంటే వన్ హ్యాండ్లో మీకు స్పీడ్ గన్ లాగా ఉంటుంది, మోనోకులర్ లాగా. ఇట్లా పెట్టి మీరు చూస్తే మధ్యలో క్రాస్ హెయిర్ ఉంటుంది. దేనిపైన కూడా మీరు ఇట్లా పెట్టేసి 1 కిలోమీటర్ పైన 1.2 కిలోమీటర్ వరకు డిస్టెన్స్ వరకు ఇది వర్క్ చేస్తుంది. మీరు ఇట్లా పెట్టి బటన్ పుష్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఆ క్రాస్ హెయిర్ దేనిపైన పెట్టినరో అది మన దగ్గర నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉన్నదనేది మీటర్స్లో చూపిస్తుంది. అక్యురసీ చాలా అక్యురేట్ ఉంటుంది. ఎట్లా అంటే 0.5 మీటర్స్ ± మీకు డిఫరెన్స్ రావచ్చు. అది కూడా మీకు స్టెప్స్ 0.1 మీటర్ స్టెప్స్లో చూపిస్తుంది. అంత రెజల్యూషన్ ఉంది, చాలా అక్యురేట్ ఉంటుంది ఇది. ఇట్లాంటివి మీకు అంత దూరం వెళ్ళే అవసరం లేదు. ఒక కన్స్ట్రక్షన్ ఉంది, దాని హైట్ చూడాలి, మీరు హైట్ కూడా చూడొచ్చు. ఇట్లా హారిజాంటల్ డిస్టెన్స్ చూడొచ్చు, వర్టికల్ ఎంత ఉంది ఆ డిస్టెన్స్ చూడొచ్చు, స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ చూడొచ్చు. ఇంకా మీకు అందులో గోల్ఫ్ ఆడే వాళ్ళకి ఇది యూజ్ వస్తుంది. అంటే గోల్ఫ్ ఫ్లాగ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లాగ్ ఎగ్జాక్ట్లీ అంటే వైడ్ ఏరియా కాకుండా ఎగ్జాక్ట్ ఆ ఫ్లాగ్ మన నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందనేది అందులో చూస్తే కనపడుతుంది. ఇంకా మీకు స్పీడ్ కూడా చూడొచ్చు వెహికల్స్. అంటే ఇందులో ఏంటంటే కంటిన్యూస్ మెజర్మెంట్ ఉంది, 1 ట్యాప్ మెజర్మెంట్ కూడా ఉంది. అంటే 1 ట్యాప్ అంటే ఇట్లా నొక్కితే
ఒకసారి రీడింగ్ చూయించేసి అక్కడనే ఆగిపోతుంది, మళ్ళీ నొక్కితే మళ్ళీ ఫ్రెష్ రీడింగ్ చూపిస్తుంది. అట్లా కాకుండా మీరు కంటిన్యూస్లో ఒక 4-5 సెకండ్స్ ఇట్లా నొక్కి పట్టిన అనుకోండి బటన్, ఇంకా కంటిన్యూస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడ తిప్పితే అక్కడ మీకు కంటిన్యూస్ మెజర్మెంట్స్ చూపిస్తూ ఉంటుంది. స్పీడోమీటర్ కూడా మీరు ఆ వెహికల్స్ వస్తుంటే ఇట్లా అందులో ఏ వెహికల్ పైన మీరు టార్గెట్ పెడితే ఆ వెహికల్ ఎంత స్పీడ్లో వస్తుంది అనేది చూపిస్తుంది. ఇది రేంజ్ ఒక 3 మీటర్ల నుంచి ఒక 1200 మీటర్లు, అంటే ఒక 1.2 కిలోమీటర్స్ వరకు పనిచేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్. ఇది షామీ బ్రాండ్దే కాబట్టి బిల్ట్ క్వాలిటీ అది కూడా మంచి బిల్ట్ క్వాలిటీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈరోజు అన్బాక్సింగ్ చేసి ఇది ఇంకా నేను మనకు సబ్స్క్రైబర్స్కి అది చూపించిన తర్వాత మన ఫ్రెండ్ బిల్డర్ ఉన్నారు కదా ఆయనకి ఇచ్చేస్తాను. ఆయనకి రెగ్యులర్ ఇది చాలా యూజ్ అట. ఇది చాలామందికి యూజ్ వస్తుంది. ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్లో గోల్ఫ్ ఆడే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ వస్తుంది, హైకింగ్ వెళ్ళే వాళ్ళకి యూజ్ వస్తుంది, ట్రెక్కింగ్ వెళ్ళే వాళ్ళకి యూజ్ వస్తుంది, ఇంకా పోలీస్ వాళ్ళకి యూజ్ వస్తుంది. స్పీడ్ అంటే వెహికల్స్ హై స్పీడ్ మీకు అంటే ఎవరన్నా స్పీడ్ ఎక్కువ వెళ్తుంటే అది మీరు చలాన్ చేయడానికి దానికి పనికొస్తుంది, అన్నిటికీ పనికొస్తుంది. ఇప్పుడు లేట్ చేయకుండా లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ అటుమన్ TR1 టెలిస్కోపిక్ రేంజ్ ఫైండర్. స్పీడ్ గన్ అని కూడా చెప్పొచ్చు. వైట్ బాక్స్ పైన దాని పిక్చర్, ఇంకా అటుమన్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇది షామీది సబ్ బ్రాండే. ఇది 6x మోనోక్యులర్ టెలిస్కోప్ లాగా ఇక్కడ మోడల్ చూడొచ్చు. TR1 టెలిస్కోపిక్ రేంజ్ ఫైండర్స్ అని రాసి డూ అవర్ బెస్ట్ డూ గుడ్ టూల్స్. వీళ్ళ టూల్స్ బాగుంటాయి వీళ్ళవి. నా దగ్గర చాలా ఉన్నాయి, నేను తర్వాత ఎప్పుడన్నా మీకు చూపిస్తాను. HD ఆప్టిక్స్ ఉన్నాయి ఇందులో. వన్ హ్యాండ్ కంట్రోల్ చేయొచ్చు. అక్యురేట్ మెజర్మెంట్ ఉంటుంది, అంటే డిస్టెన్స్ మెజర్మెంట్ అది మీరు చాలా దూరం నుంచి వన్ హ్యాండ్ తోటి 0.5 అట్లా ప్లస్ ఆర్ మైనస్ మీటర్స్ ఎర్రర్ తోటి మీరు దానికి ఎగ్జాక్ట్ డిస్టెన్స్ తీయొచ్చు. ఇంకా రెజల్యూషన్ 0.1 మీటర్స్ అట్లా ఉంటుంది. ఇక్కడ దాని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకసారి డీటెయిల్గా చెక్ చేసుకోండి. దీని స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ రాసున్నాయి. ఇది వెయిట్ వచ్చేసి 129 గ్రామ్స్, లైట్ వెయిటే ఉంటుంది. 420 mAh రీఛార్జబుల్ లిథియం బ్యాటరీ తోటి వస్తుంది. ఇక్కడ మోడ్స్ చూడొచ్చు. స్ట్రైట్ లైన్ మోడ్, హారిజాంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్ మోడ్, ఇంకా ఇక్కడ ఎస్ మోడ్ అంటే మీకు ర్యాంప్ కంపెన్సేషన్, ఇంకా గోల్ ఫ్లాగ్ లాక్, ఇంకా స్పీడ్ మెజర్మెంట్. స్పీడ్ మెజర్మెంట్ చాలా అక్యురేట్ ఉంది. ఇక్కడ లోపల మీకు ఐపీస్లో డిస్ప్లే అట్లా కనపడుతుంది. ఇట్లా మీరు వెహికల్స్ వస్తున్నప్పుడు స్పీడ్ మెజర్ చేయొచ్చు. గోల్ఫ్ ఆడే వాళ్ళకి, బిల్డర్స్కి, కన్స్ట్రక్షన్స్ హైట్ మెజర్ చేయడానికి, హారిజాంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్, ఇంకా మీకు ఇంక్లినేషన్ +89 degrees నుంచి -89 degrees వరకు మీకు చూపిస్తుంది. ఇంకా ఇది రేంజ్ ఫైండర్ వచ్చేసి మీకు అరౌండ్ 3 meters నుంచి 1200 meters వరకు రేంజ్ ఉంటుంది దీన్ని. ఏది ఎంత డిస్టెన్స్లో ఉందో అక్యురేట్గా చూడొచ్చు. ఒకటి సాఫ్ట్ వెల్వెట్ పౌచ్ కూడా వచ్చింది, అది క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి. ఇది ఎవరికంటే బిల్డర్స్కి చాలా పనికొస్తుంది, గోల్ఫ్ ఆడే వాళ్ళకి పనికొస్తుంది, హంటింగ్కి, ఇంకా అవుట్డోర్ హైకింగ్కి, ఇంకా మీకు కన్స్ట్రక్షన్స్కి, ఇంకా ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు మీరు స్టేజ్లు అవి పెట్టినప్పుడు ఎట్లా డిస్టెన్స్ అవన్నీ మెజర్ చేయడానికి. ఒకటి ల్యాన్యార్డ్, ఒకటి Type-C కేబుల్ వచ్చింది దాన్ని ఛార్జ్ చేయడానికి. అదొక 1 hourలో ఛార్జ్ అయిపోతుంది. చాలా బ్యాటరీ లైఫ్ ఉంటుంది, 6 months 8 months అట్లా నడుస్తుంది. ఇది మన అటుమన్ TR1 టెలిస్కోపిక్ రేంజ్ ఫైండర్. 6x మోనోక్యులర్ టెలిస్కోప్ లాగా కూడా పనిచేస్తుంది. ఇట్లా సింగిల్ ఒక్క హ్యాండ్లో మీరు దాన్ని పట్టుకొని యూజ్ చేయొచ్చు. ఇక్కడ బ్రాండింగ్, ఇంకా ఇది 3 tone డిజైనింగ్ ఉంది. ఇక్కడ డార్క్ గ్రే, వైట్, ఇంకా లైట్ గ్రేలో చాలా అంటే తెలుసు కదా మీకు షామీది ప్లాస్టిక్ క్వాలిటీ కానివ్వండి, అది టాప్ నాచ్. ఇక్కడ మీకు టెక్స్చర్డ్ ఫినిష్ తోటి ఫోకస్ వీల్ కూడా ఉంది. అది మీరు తిప్పి ఫోకసింగ్ షార్ప్ వచ్చేలాగా చూడాలి. మోడల్ TR1 1200 mAh. ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ అవన్నీ రాసింది. ఇది ఐపీస్ మీకు. ఇంకా ఫ్రంట్ సైడ్ మీకు ఆబ్జెక్టివ్ లెన్స్, ఇంకా కింద మీకు దాన్ని మెజరింగ్ చేసే లెన్స్ ఒకటి ఉంది, అంటే డిస్టెన్స్ మెజర్ చేస్తుంది. ఇది సేమ్ లీడార్ లాగా పనిచేస్తుంది అనుకుంటాను. ఎగ్జాక్ట్ దాని ఫార్ములా ఎట్లా పనిచేస్తుందో దాని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో కూడా లేదు. Type-C పోర్ట్, ఛార్జింగ్ స్టేటస్ ఇండికేటర్, మోడ్ బటన్, ఇంకా పవర్ బటన్. మీరు ల్యాన్యార్డ్ కూడా కింద వేసుకోవచ్చు, దాంతోపాటు వచ్చింది. ఇందులోంచి ఐపీస్లోంచి మీరు కన్ను పెట్టి చూడొచ్చు. స్పెక్టకల్స్ తీసేసినా కానీ డయాప్ట్రిక్ కరెక్షన్ ఉంది కాబట్టి మీరు అట్లా కరెక్షన్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు నేను యూస్ చేసి నాకు ఎలా అనిపించింది, అట్లనే దాని వ్యూ ఫైండర్లోంచి చూస్తే ఎట్లా కనపడుతుందో మీకు ఏదైనా నా మొబైల్ ఫోన్, నా దగ్గర OnePlus 13 ఉంది కదా, అది పెట్టి దీని వ్యూ ఫైండర్లోంచి వ్యూ ఎట్లా ఉంటుందో అది చూపిస్తాను. ఇట్లా క్యారీ పౌచ్లో వేసుకొని మీరు ఈజీగా క్యారీ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూడండి దీని వ్యూ ఫైండర్లోంచి ఎట్లా కనపడుతుందో. ఇట్లా ఇప్పుడు నేను మీకు ఏంటంటే డిస్టెన్స్ చూపిస్తాను. ఇప్పుడు ఈ కొబ్బరి చెట్టు ఉందనుకోండి, ఇట్లా బటన్ నొక్కితే 24.9 meters. ఆ వెనకాల ఉన్న బిల్డింగ్ 76.2 meters ఉంది. ఆ సెంటర్ క్రాస్ హెయిర్ ఉంది కదా, దేనిపైన పెడితే అది ఎంత డిస్టెన్స్లో ఉందో చూపిస్తుంది. ఇది చాలా దూరంలో ఉంది, ఇది 142.2 meters ఉంది ఈ బిల్డింగ్. అట్లా మీరు ప్రతి ఆబ్జెక్ట్ది డిస్టెన్స్ అంటే స్ట్రైట్ లైన్ డిస్టెన్స్, హారిజాంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్, ఇంకా మీరు ర్యాంప్ కంపెన్సేషన్ అన్నీ గోల్ఫ్ ఆడే వాళ్ళకి అది ర్యాంప్ కంపెన్సేషన్ యాక్చువల్గా బ్యాన్ అది.
అట్లా అక్యురేట్గా. ఇక్కడ మోడ్స్ చూపిస్తాను. అది ఎల్ అంటే స్ట్రైట్ లైన్ మోడ్ అది. దాని తర్వాత హెచ్ అంటే మీకు హారిజాంటల్ డిస్టెన్స్ మెజర్ చేసే మోడ్. వి అంటే వర్టికల్ డిస్టెన్స్ మెజర్ చేసే మోడ్. ఎస్ అంటే మీకు ఈ మోడ్లో మీకు ర్యాంప్ కంపెన్సేషన్, ఇంకా గోల్ ఫ్లాగ్, ఇంకా స్పీడ్ మెజర్మెంట్. స్పీడ్ మెజర్మెంట్ అంటే మీరు వెహికల్ వస్తుంటే దానికి కంటిన్యూస్ కూడా చూడొచ్చు, ఒక వన్ షాట్లో కూడా చూడొచ్చు. పోలీస్ వాళ్ళకి చాలా, ట్రాఫిక్ పోలీస్కి మస్తు యూజ్ వస్తుంది స్పీడ్ మెజర్మెంట్. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన అటుమన్ TR1 టెలిస్కోపిక్ రేంజ్ ఫైండర్. లైక్ కొట్టేయండి, ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటాండి, రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.